సీఎంను విమర్శిస్తే మైకు ఇయ్యా అంతే. నువ్వు కాంగ్రెస్ స్పీకర్ గారివేనే. సీఎంను విమర్శిస్తే మైకు ఇయ్యా, స్పీకర్ స్పష్టీకరణ, సభలో దుమారం, బీఆర్ఎస్ బైకాట్, అసెంబ్లీలో మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి, సభానాయకుడి గురించి ప్రస్తావించొద్దన్న సభాపతి, స్పీకర్ తీర్పై బీఆర్ఎస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం, అడ్డగోలుగా మాట్లాడిన సీఎంను నిలువరించరా, ఉల్టా విపక్షం గొంతు నొక్కుతారా అంటూ ప్రశ్న. అయినా పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైకాట్. శాసనసభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ అధికార పక్షం తీరుపై గన్ పార్క్ వద్ద నిరసన. స్పీకర్ది ఏకపక్ష వైఖరి, సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు, సీఎం గురించి మాట్లాడొద్దని ఎక్కడైనా స్పీకర్ చెప్తారా, పార్లమెంట్లో ప్రధాని రాహుల్ విమర్శించట్లేదా, అసెంబ్లీని గాంధీ భవన్లా మారుస్తారా హరీష్. మరి ఆయన అట్లనే అనుకుంటానేమో. మరి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తారు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తారు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. కాదు స్పీకర్ గారు, మరి ఇంత ఏకపక్షంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు మీరు? మీరు నిజంగా స్పీకర్ అనే పదవి గౌరవాన్ని మీరు కాపాడతలేరు, పోగొడతాను. మీరు మొన్నటికి మొన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో దిగలేదు, కాంగ్రెస్ కండవలు కప్పుకోలేదు, వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని మీరు తీర్పిచ్చిండ్రు, మీరు నిర్ణయం చేసిండ్రు. ఆ విషయంలో తెలంగాణ మొత్తం మిమ్మల్ని వ్యతిరేకించింది. అది మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అంటే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలను మీరు ఆమోదిస్తారా, హర్షిస్తారా? ముఖ్యమంత్రి గారు ఏం భాష మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నారు, దాన్ని ఖండించవలసిన అవసరం లేదా? సభాపతిగా మీరు దాన్ని వ్యతిరేకించి నిలువరించవలసిన అవసరం లేదా? అసలు అసెంబ్లీని మొత్తం ఒక కాంగ్రెస్ భవన్గా మార్చిపారేసింది కదా, గాంధీ భవన్ అనుకుంటాను అది. మీరు చెప్పింది నడవడానికి అసెంబ్లీ ప్రజల సమస్యలను అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఎలాంటి తప్పులు చేస్తాను, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తాను అనేది అక్కడ నిలబడి ప్రశ్నించడానికి అదొక మంచి వేదిక. ఆ వేదిక ద్వారా సమాధానాలు రాబట్టడం, పరిష్కారాలు రాబట్టడం ప్రతిపక్షం చేసే పని. దానికి మీరు అడ్డుపడి నేను ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వనంటే మరి ఇంకెవరిని విమర్శిస్తారు? ముఖ్యమంత్రే కదా ఈ రాష్ట్రానికి బాసు. స్పీకర్ గారు మీ తీరు మార్చుకోకపోతే మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీ తీరు బాగలేదు, మీరు ప్రజా సమస్యలను కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు ఏమనొద్దు అంటే ఎట్లా? ప్రజా సమస్యలు ప్రస్తావించొద్దు, ముఖ్యమంత్రి గారిని ఏమనొద్దు. మీ ఇష్టమే ఉంటుందా అంతా? మీ దగ్గర మైక్ ఎప్పుడంటే అప్పుడు కట్ చేయడానికి, ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేయడానికి ఒక స్విచ్ ఉన్నదానికి మీ ఇష్టం అనుకుంటే ఎట్లా? మీరు అక్కడ అవకాశం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి తెలంగాణ ప్రజల దగ్గరనే మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ సభ్యులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతిపక్షాలు బయటకు వచ్చి మాట్లాడతాయి. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా చూడనే చూసే ఈరోజు నీ వీడియో. ఇట్లాంటి స్పీకర్ని అయితే గతంలో చూడలే. మరీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తామంటే మైక్ ఇవ్వమంటే ముఖ్యమంత్రి గారి దగ్గర జాబ్ చేస్తున్నారా మీరు? మీరు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే, కానీ అన్ని పార్టీల శాసనసభ్యుల మద్దతుతోటి స్పీకర్ స్థానంలో కూర్చున్నారు మీరు. అది మర్చిపోవద్దు. మీకంటే ఆ కుర్చీకి గౌరవం ఎక్కువ. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు కాబట్టి మీకు గౌరవం ఎక్కువ. మొత్తం అన్ని పక్షాలకు, విపక్షాలకు, అధికార పక్షానికి అందరితో సమానంగా వ్యవహరించవలసిన మీరు ఏకపక్ష వైఖరితోటి ముఖ్యమంత్రి గారి వైపు స్టాండ్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి దెబ్బలు తలగద్దని మీరే ముందు నిలబడి మీరే మాట్లాడితే అది మీ ఉందాతనాన్ని, మీ గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. పదే పదే ఇలాంటి పొరపాట్లే చేస్తున్నారు. ఈరోజు 10 మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద వేటేస్తే ఈ రాష్ట్ర పరిస్థితి వేరే తీరుగుండు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలేందో ఎన్నికలకు పోతే తెలిసేది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మీరే అడ్డుకొని వాళ్ళు మంచోళ్ళని మీరే సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచోడు, ఆయన ఏం మాటలు మాట్లాడినా అవి సుభాషిత రత్నాల కిందనే తీసుకోవాలి తప్పించి వాటిని బూతుల కింద తీసుకోవద్దని మళ్ళీ మీరు ఏకపక్ష నిర్ణయంగా మాట్లాడుతున్నారు. కాబట్టి స్పీకర్ గారు మీరు ఇట్లా మాట్లాడితే మీ గౌరవం తగ్గించుకున్న వారైతారు. ముఖ్యమంత్రి గారి భాష విధానాన్ని మార్చుకోరని మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది.
ముఖ్యమంత్రి గారు అట్లాగే మాట్లాడితే సమాజంలో ఉన్న మాలాంటి వాళ్ళు కూడా మీరు అట్లా మాట్లాడితే మరి మీరు ఒక్క మాట కూడా అనద్దు. నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లయితే? తెలంగాణ ప్రజలు అంత ఇది గమనిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మాటలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా ఏమాత్రం దాన్ని వ్యతిరేకించకుండా ఖండించకుండా ఆయనకు మద్దతు పలుకుతున్న స్పీకర్ గారిని కూడా గమనిస్తున్నారు.